వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఫైల్స్ తగలబెట్టించిన దొంగలు ఎవరు, ఏ అక్రమాలు దాంట్లో దాగున్నాయి, ఏ నిజాలు బయటపడతాయని చెప్పి ఆగమేఘాల మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డులోంచి దస్త్రాలన్నీ బస్తాల్లో వేసుకుని మరి వెళ్లి కరకట్ట మీద తగలబెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది. అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గా పనిచేసినటువంటి దానికి ఇన్ఛార్జ్ గా పనిచేసినటువంటి సమీర్ శర్మ ఓఎస్డి ఇంట్లో ఇప్పటికీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించిన కీలక పత్రాలు అనేవి, ఫైల్స్ అనేవి ఎందుకు అక్కడ ఉన్నాయి? ఇదే ప్రస్తుతం సంచలనాత్మకం అవుతున్నటువంటి మరొక అంశం. ఒక పక్కన రాష్ట్రం అభివృద్ధి పదంలో పెట్టుబడులు వస్తూ ఇక్కడ కర్మాగారాలు కానీ కార్యాలయాలు కానీ స్థాపింపజేయడానికి పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తూ ఉత్సాహం చూపిస్తూ ఉంటే, ఇంకొక పక్కన ఇలాంటి విస్తుపోయేటువంటి వాస్తవాలన్నీ బయటపడుతూ వస్తున్నాయి. రాష్ట్ర పరువుని, రాష్ట్ర ఇమేజ్ ని డ్యామేజ్ చేసే విధంగానే ఇవన్నీ ఉన్నాయి. అయితే కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నారు, డ్యామేజ్ కంట్రోల్ అనేది. కానీ గత 5 ఏళ్లలో జరిగినటువంటి అనేక విధ్వంసాలలో ఇది ఒకానొక విధ్వంసం అని ఖచ్చితంగా చెప్పొచ్చు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు చేసినటువంటి విధ్వంసం అసలు పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాక్టరీలు పెట్టడానికి కూడా జంకే విధంగా వాళ్ళు చేశారు అనేది ఇక్కడ స్పష్టం అవుతుంది. అయితే దీనికి సంబంధించి చూసినప్పుడు ఈ ఫైల్స్ దహనం కేసు అనేది నమోదైంది. పోలీసులు పీసీబీ కార్యాలయంలో మన జూన్ 27వ తేదీని ఈ ఫైల్స్ అన్ని బయటికి వెళ్ళాయి అని చెప్పి అనుమానంతో సీసీటీవీ ఫుటేజ్ ని కూడా పరిశీలిస్తూ వస్తున్నారు. జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు అసలు ఎవరెవరు ఉన్నారు, ఎవరు ఏ ఫైల్స్ తీసుకెళ్లారు, ఎవరు కార్యాలయాలకు వచ్చారు, ఎవరేం మాట్లాడారు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటూ సో దీంట్లో వాస్తవాల్ని నిగ్గు తేల్చేందుకు అప్పుడు సమీర్ శర్మ ఆయన దగ్గర పనిచేసినటువంటి ఓఎస్డి రామారావు ఇంట్లో కీలక సోదాలు జరిగాయి. సోదాల్లో అనేక కీలక పత్రాలన్నీ బయటపడ్డాయి. అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రధాన కార్యాలయంలో మొత్తం 2 బృందాలు అక్కడ విచారణ చేపట్టడం ఇవన్నీ కూడా జరిగింది. ఎందుకు ఈ ఫైల్స్ ని దహనం చేశారు, దీని వెనకాల ఎవరున్నారు, అసలు కారణం ఏంటి, ఇప్పటి వరకు ఎందుకు దీని మీద ఎవరు మాట్లాడలేకపోయారు, సో ఇవన్నీ కూడా ఈ వివరాలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇది మాత్రమే కాదు, మైనింగ్ శాఖకి సంబంధించినటువంటి దస్త్రాలు కూడా దాంట్లో ఉన్నాయి. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శాఖకి సంబంధించినటువంటి దస్త్రాలు కూడా దాంట్లో ఉన్నాయి అనేది వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. ఇదే కాకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక అతి ముఖ్యమైనటువంటి సంఘటన. ఒక పారిశ్రామికవేత్తని, ఎంపీని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు వీళ్ళు, వాళ్ళ సంస్థ పూర్తిగా పక్కకు వెళ్ళిపోయేలాగా ఎలా ప్రయత్నించారు అనే వివరాలు మనం చూసుకున్నప్పుడు గల్లా జయదేవ్ గారు అమర్ రాజా బ్యాటరీస్ సంస్థకు సంబంధించి చిత్తూరులో వారు పెట్టినటువంటి ప్లాంట్ కి అక్కడ కాలుష్యం బాగా ఎక్కువైపోయింది, అందువల్ల అక్కడ ఆ ఫ్యాక్టరీని నడిపించేటువంటి పరిస్థితి లేదు, మేము కొనసాగనివ్వం అని చెప్పి గ్రీన్ ట్రైబ్యునల్ లో కేసు వేశారు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు, కేసు పూర్వాపరాలు ఇవన్నీ చూసాం, అంతా అయింది. టెస్టులకు ఆదేశించారు, టెస్టులు చూసాం, అంతా అయిపోయింది. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు వెళ్ళిపోవడం కాదు, మేమే దండం పెట్టి వెళ్ళిపోమని చెప్పామన్న వ్యాఖ్య ఆయన కూడా చేశాడు. వీడియో ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. దాని తర్వాత గల్లా జయదేవ్ 9,000 కోట్ల పెట్టుబడులు తెలంగాణలో పెట్టడానికి ఆయన సిద్ధమయ్యారు. ఇది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే దీని వెనకాల చాలా మంది చెప్పేది ఏంటంటే, ఈ 9,000 కోట్ల పెట్టుబడులు పక్కన పెట్టేసేయండి, అది కాదు ఇక్కడ మ్యాటర్. అసలు మొత్తం అమర్ రాజా సంస్థని జగన్మోహన్ రెడ్డి కైవసం చేసుకోవాలనుకున్నాడు, అందుకే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని వాళ్ళ మీద ఉసిగొల్పాడు అనేటువంటి అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. మరి దీని వెనకాల నిజాలు ఏంటనేది తెలియాలి. అయితే కరకట్ట మీద కాల్చినటువంటి ఈ సంఘటన, ఈ డాక్యుమెంట్స్, అలాగే రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన ఇంట్లో ఇంకా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించినటువంటి కీలకమైన ఫైల్స్ ఎందుకు ఉన్నాయి అనేది అడిగితే దానికి సమాధానం లేదు. ఆ డ్రైవర్ నాగరాజు ప్రభుత్వ వాహనం అని స్టిక్కర్ ఉన్నటువంటి ఒక కారులో మొత్తం 8 బస్తాల దాకా ఈ కాగితాలు మొత్తం ఫైల్స్ అన్ని వేసుకుని అక్కడ తగలబెడుతుంటే స్థానికులు చూసి పోలీసులకు ఫోన్ చేశారు. ఆయన అడ్డుకొని, లేదు ఇలా సమీర్ శర్మ గారు తగలబెట్టమన్నారు అని చెప్పాడు. అదేదో ఆఫీస్ దగ్గర తగలబెడితే ఆఫీస్ లో ఉండేటువంటి ఉద్యోగులకి చెప్పచ్చుగా, లేదు ఇదంతా చెత్త అని. కానీ కరకట్ట మీదకి తీసుకెళ్లి దూరంగా చీకట్లో తగలబెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, ఖచ్చితంగా ఇందులో అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయి. ఈ కీలక పత్రాలు లేకపోతే రేపన్న రోజు మన మీద ఎటువంటి కేసు రాదు అని చెప్పి వేసినటువంటి ఎత్తుగడగానే దీన్ని భావించాలి. మరి ఇంకా ఇందులో ఇంకెన్ని పాపాలు బయటపడతాయి, ఎవరు దీని వెనకాల ఉన్నటువంటి పాపాత్ములు, అసలు సూత్రధారులు సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి, లేదు అంటే జగన్మోహన్ రెడ్డి, ఇంకెవరున్నా ఉన్నారా? ఈ విషయాలన్నీ త్వరలో విచారణలో బయటపడాలి. చూద్దాం అసలు దొంగలు బయటకు వస్తారా లేదా తప్పించుకుంటారా? దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.